ప్రత్యేకంగా మీ విషయానికొస్తే ఓఆర్ఎస్ గురించి మీరు చేసిన ఫైట్ అయితే అసలు మామూలు కాదు మ్యామ్. అంటే అంత ఫైట్ చేస్తుంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవి వచ్చే ఉంటాయి కదా డెఫినెట్‌గా. సో ఎట్లా ఫేస్ చేసారు వాటిని? అంటే ఓఆర్ఎస్ కోసం చేశాను. ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని చలామణి అయిన ముఖ్యంగా ఓఆర్ఎస్ఎల్ అనేవాళ్ళుకి అగెయిన్స్ట్గా వాళ్ళనే కాదు మిగతా కంపెనీలు పెట్టుకున్నారు. కానీ ఇది బాగా 2 దశాబ్దాలుగా ప్రజలందరినీ నిజమైన ఓఆర్ఎస్ అని నమ్మించి అమ్ముకున్నారు. లూజ్ మోషన్స్ పెంచేదాన్ని. ఓఆర్ఎస్ అంటే లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు పోయే నీటిని లవణాలని మనం మళ్ళీ నింపటం కోసం ఇస్తాం, ప్రాణాలను కాపాడటం కోసం. ఇది లూజ్ మోషన్స్ పెంచే ఓఆర్ఎస్ఎల్ అనే తీపి ద్రవాన్ని 2 దశాబ్దాలుగా ఓఆర్ఎస్ అని నమ్మించి అమ్ముకున్నారు. సో ట్రోలింగ్ ఉండేది, బట్ ఏదైనా నేను అంత సీరియస్గా తీసుకోలేదు. ఓకే, అంటే అంత డీప్గా వెళ్ళి ఫైట్ చేసిండ్రు కదా, మీ వర్క్ లైఫ్ బౌండరీస్ ఏంటి అసలు? అంటే పర్టికులర్ ఇక్కడి వరకు నేను ఫైట్ చేయగలుగుతాను, నెక్స్ట్ బౌండరీస్ పెట్టుకోలేదమ్మా. ఓకే, సో అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, సో యాజ్ ఎ డాక్టర్గా ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతూ ఫ్యామిలీ టైం కూడా ఇవ్వాలి. యాజ్ ఎ విమెన్గా యుల్ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. సో ఎట్లా మేనేజ్ చేస్తారు? చేస్తానంతే. ఎట్లా అంటే నాకు ఎప్పుడు నా కూతురు నా ప్రయారిటీ, తర్వాత ఇంకా మిగతావన్నీ దే ఫాల్ ఇన్ ప్లేస్ అంతే. ఓకే, సో ఈ జనరేషన్ పేరెంట్స్కి యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇచ్చే ఒక 3 రూల్స్. 3 రూల్సా? ఫస్ట్, పేరెంటింగ్ విషయంలో అతిగారం చేయొద్దు, అతి స్ట్రిక్ట్ లేకుండా మీ పిల్లలు మీతో అన్నీ చెప్పుకోగలిగే రకంగా పెంచండి, వాళ్ళని నమ్మండి. వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉండేట్టు తీర్చిదిద్దుతా వాళ్ళు ఎందులో రాణిస్తారో మీరు ఒక అవగాహన కలిగించుకుని దానికి సపోర్ట్ చేయండి తప్ప మీ ఆశయాలను వాళ్ళ మీద రుద్దొద్దు. 2, యాక్సిడెంట్స్ ఎలా ప్రివెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆవిరిస్తాం అనుకుంటారు, సడన్గా నీళ్ళు ఒలుగుతాయి, కాలుతాయి. అది నివారించేది. మనం ఎందుకు ఇవ్వాలి? ఆవిరి అవసరం లేదు. అలా నివారించగలిగి మందులు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం, పిల్లాడు తాగేస్తాడు, డేంజర్ అయిపోతుంది. సో యాక్సిడెంట్స్ నివారించాలి. వేరుశెనగ పప్పులు గుండ్లు ఇస్తామనుకో, చోక్ అవుతారు చిన్నపిల్లలు. గమ్మీస్ చోక్ అవుతారు, ఎందుకు ఇవ్వాలి? పొడి చేసి ఇవ్వండి. 4-5 ఏళ్ళు దాటాక నెమ్మదిగా అలవాటు చేద్దాము. సో నివారణ. దెన్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉండటం. గబుక్కుని గొంతుకు అడ్డం పడితే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, తాళాలు చేతిలో పెట్టడం ఇవన్నీ చేయకూడదు. సో ఏం చేయకూడదు, సిపిఆర్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఒక అవగాహన. సో ఇది 2వది. 3వది, మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళనే ఫాలో అవ్వండి, 2-3 ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఈ మిల్క్ మిక్స్లు, గమ్మీస్ అని పిల్లల్ని నానా హ్యారాస్మెంట్ చేయొద్దు. అండ్ ఫుడ్ పెట్టేప్పుడు అవి చూపించి తినిపించొద్దు. చక్కగా సమతుల్య ఆహారం వాళ్ళకి ఇవ్వండి. నెమ్మదిగా వాళ్ళే నేర్చుకుంటారు తినటం. సరిగ్గా ఆకలి లేదు అనిపిస్తే ఒకసారి డాక్టర్ని సంప్రదించి చూడండి, ఆకలి ఎందుకు లేదో చూసి దాన్ని బట్టి మేము మీకు ప్లాన్ ఇస్తాం. ఇప్పుడు సమతుల్య ఆహారం అని అంటే టాప్ 3 పిల్లలకి పెట్టాల్సిన ఫుడ్, టాప్ 3 అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో చెప్పండి. సమతుల్య అంటే టాప్ ఎక్కడొస్తాయి? సమంగా ఇవ్వాలి. సో రోజు తినే ఫుడ్ ఒక ప్లేట్లో పెట్టి దాన్ని 2 భాగాలు చేస్తే, ఈ భాగం మళ్ళీ 2 భాగాలు చేస్తే, ఇది ఆకుకూరలు, కాయగూరలు, ఇది పండ్లు, ఇది కార్బోహైడ్రేట్స్ మంచిగా ఉన్న ఆహారం అంటే ఇడ్లీ, అన్నం, చపాతీ లాంటివి. ఇది ప్రోటీన్స్ మంచిగా ఉన్న ఆహారం, పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, రాజ్మా, చోలే, తర్వాత గుడ్డు, పాలు, పెరుగు, మాంసాహారం, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఏం పెట్టకూడదు పిల్లలకి ఫుడ్? గమ్మీస్, మిల్క్ మిక్స్లు, ఈ బార్న్విటాలు, గ్రిడ్జోలు, లిటిల్ జాయ్స్, డైనో షేక్లు, హోల్ ట్రూత్ ఫుడ్స్ అని ఏయో వస్తున్నాయి. ఫ్రూట్ జ్యూస్లు అతిగా వద్దు, ఫ్రూట్స్ తినటం అలవాటు చేయండి. జంక్ ఫుడ్లో కొనేసి పెట్టేయద్దు. ఎప్పుడన్నా సరదాగా అదొక స్పెషల్ డే లాగా ట్రీట్ చేయాలి తప్ప చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్ ఇవన్నీ అదే పనిగా కొనేసి వాళ్ళని తినిపించేయొద్దు. సో ఇవన్నీ చూసుకోండి. అండ్ పిల్లల్ని పక్కన పెడితే యంగ్ జనరేషన్ అంటే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో వాళ్ళకి వర్క్ స్ట్రెస్ ఇదంతా ఉంటుంది కదా, సో వాళ్ళకి మీరు ఇచ్చే హెల్త్ అడ్వైస్ ఏంటి? ఎంత ఫాస్ట్ లైఫ్ అయినా కుదిరినంతగా ఒక టైంకి పడుకోవటం, ఒక టైంకి లేవటం. పడుకునే ముందు కనీసం 1 గంట ముందైనా మీ ఫోన్లు, ల్యాప్టాప్లు ఆపండి, కొంచెం రిలాక్స్ అవ్వండి, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి.
ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి పోయి ఓవర్గా ప్రోటీన్స్ తీసుకోవద్దు, సరిపోను తీసుకోండి. మీ ఎక్సర్సైజ్కి తగినట్టు అది 1.6 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ కంటే ఎక్కువ తీసుకోవటం వల్ల పెద్ద ఉపయోగం లేదంటున్నారు. ఓకే. మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సరిపడా చేసుకోండి, యాక్టివ్గా ఉండండి. ఓకే. ఏది ఓవర్గా చేయొద్దు, అతిగా చేయొద్దు. ఓకే. అండ్ కొంచెం మన సంస్కృతిని కూడా కాపాడతారండి. మేము జెన్జీ కదా, మేమేమన్నా మాట్లాడటం అన్నట్టు కాకుండా కొంచెం ఓకే. రెస్పెక్ట్ ఇవ్వండి మన సంస్కృతికి, పెద్దవాళ్ళకి. అండ్ ఇంకోటి, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వద్దు. ఓకే. చాలా జబ్బులు అవి ఇవి స్ప్రెడ్ అవుతాయి. సో జాగ్రత్తగా ఉండండి. అవును. అండ్ కరోనాకి సంబంధించి పిల్లల్లో సో ఎలాంటి కరోనా అది మాకు ఇప్పుడు పెద్ద ఇష్యూనే కాదమ్మా. అది లైక్ ఎనీ అదర్ వైరస్ పిల్లల విషయంలో మాకు ఓకే. ఫస్ట్లో వచ్చినప్పుడు కరోనా వచ్చాక నెలన్నరకి సుమారుగా MIS-C అనేది కొంతమంది పిల్లల్లో వచ్చేది. గుండె యొక్క రక్తనాళాలు ఉబ్బటం అయ్యి, సో అప్పుడు మేము కొంచెం జాగ్రత్తగా ఉండి అవసరమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ తర్వాత MIS-C రాలా నెక్స్ట్ ఒమిక్రాన్ స్ట్రెయిన్తో. అది ఇప్పుడు కూడా మేమేం వింటలేదు.